ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మనం ఈరోజు చెప్పుకునేది అంశం ఏంటంటే అన్ని రాశులకి ఇన్ జనరల్ రాశులకు అడుగుతారు. కాకపోతే రాశులు కాకుండా లగ్నాలకి మనం తీసుకున్నట్టయితే లగ్నాలకి ఏ ఏ లగ్నాల వాళ్ళకి వ్యాపారం వారికి ఎలా ఉంటుంది, ఏ స్థానాధిపతి ఏ గ్రహం వారికి అనుకూలంగా ఉంటుందో అది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే వారికి ఖచ్చితంగా వారు ఏ వ్యాపార రంగం ఎంచుకుంటున్నారో అది ఖచ్చితంగా వారి అనుభవం పూర్వకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదో మాకు ఇష్టపూర్వకంగా మేము ఈ వ్యాపారం చేస్తున్నాము అనే ధోరణి కాకుండా ఖచ్చితంగా వారికి ఆ రంగాల్లో వారికి ఖచ్చితమైన అనుభవం ఉంటేనే మటుకు వ్యాపారంలో దిగితే చాలా బాగుంటుంది. అయితే ఒక్కొక్క లగ్నాల వాళ్ళకి మనం ఇన్ జనరల్ చాలామంది రాశులు కూడా చూసుకోవచ్చు కదా అని అంటారు. కాకపోతే రాశులకి లగ్నాలకి తేడా ఏంటంటే రాశి మనం మనస్సు ద్వారా మనస్సుని గ్రహిస్తాం అంతేగాని లగ్నం అనంటే మటుకు మొత్తం శరీరం మొత్తం ప్లస్ లగ్నం అనంటే దాని నుంచి ఏ గ్రహాలు వారికి అనుకూలంగా ఉంటుందో అనేది తెలిపేది కేవలం లగ్నం మాత్రమే. కాబట్టి మనం ఖచ్చితంగా లగ్నం నుంచి తీసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అయితే కొందరికి జన్మతిథి లేదా పుట్టిన రోజు సమయం ప్రదేశం ఏంటి ఇవన్నీ ఏం తెలియదు. సో తెలియని వారికి మనము వారి పేరు ద్వారా మనం ఆ పేరు ముందు అక్షరం ఏ రాశికి అనుకూలం అవుతుంది, ఏ రాశిలో పడుతుంది అని తీసుకొని వారి వారి రాశుల ప్రకారం మనము చెప్తామన్నమాట. సో ఈ రకంగా మనము ప్రతి లగ్నాల వారికి రాశుల వారికి మనం వ్యాపారం ఏ వ్యాపార రంగం వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అని చక్కగా చూసుకోవచ్చు. అయితే కొందరు ఏంటంటే పార్ట్నర్షిప్ కూడా చేసుకుంటారు అనమాట. పార్ట్నర్షిప్ అన్నా చేసుకుంటారు, లేకపోతే ఓన్లీ బిజినెస్ మీరు ఒక్కరే ఎంటర్ అయ్యి చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో పార్ట్నర్షిప్ అన్నప్పుడు చాలామంది చూసుకునేది ఏంటంటే వారి వారి నక్షత్రాలు లేదా వారి వారి లగ్నాలు లేదా రాశులు మ్యాచ్ అవుతే బాగుంటుంది కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అనమాట, వారు లగ్నమైన రాశి అయినా నక్షత్రమైనా చూసుకున్నప్పుడు వారు అనుకూలంగా ఉన్నది లేదా ఒక్కటే మనకు తెలుస్తుంది. కాకపోతే మీ పార్ట్నర్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్ట్నర్ యొక్క జాతకం మొత్తం తీసుకొని అలాగే మీ జాతకం కూడా మొత్తం తీసుకొని వారి ధనాధిపతి లాభాధిపతి ఇవన్నీ తీసుకొని మనం వ్యాపారం మొదలు పెడితే చాలా చక్కగా ఉంటుంది. అలా కాకుండా కేవలం నక్షత్రం లేదా నామ నక్షత్రం ప్రకారం తీసుకుంటాము, ఓన్లీ డేట్ ప్రకారం తీసుకుంటాము అన్నట్టయితే పప్పులో కాలేసినట్టే. వారి పార్ట్నర్షిప్ కూడా అంతగా బాగుండదు. వారి కలయిక బాగానే ఉంటుందేమో కానీ వారు అనుకూలంగా చేసుకున్నట్టు బాగానే ఉంటుంది. కానీ మనం వ్యాపారం చేసింది ఎందుకు, మనకు లాభాలు పొందడానికి మనం వ్యాపారం చేస్తాం కదా. సో దానికోసం మనం ఖచ్చితంగా ఎవరైనా పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు వారి వారి జాతకం మొత్తం స్టడీ చేసుకొని వారికి అనుకూలమైన దశ అంతర్దశ వస్తున్నాయా లేదా. ఒక్కోసారి ఏమైపోతుంది అనమాట, మన దశ బాగానే ఉంటుంది, మన దశ అంతర్దశ బాగానే ఉంటుంది, మనం పార్ట్నర్గా వేరే భాగస్వామిని తీసుకుంటాం. వారి దశ అంతర్దశ సరిగ్గా ఉండదు, వారు కూడా పెట్టుబడి పెడతారు ఆ వ్యాపారంలో, వారు కూడా భాగస్వామ్యం తీసుకుంటారు. సో అలా ఉన్నప్పుడు వారికి అనుకూలంగా లేనప్పుడు వ్యాపారం కూడా దెబ్బతింటుంది కదా. సో ఇలా ప్రతి ఒక్కటి మనము తెలుసుకుని ముందర దిగితే అంటే ఈ పార్ట్నర్షిప్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తెలుసుకుని ఖచ్చితంగా దిగాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఓన్లీ బిజినెస్ అన్నప్పుడు నేను చెప్పాను కదా, ఖచ్చితంగా వారి యొక్క అనుభవపూర్వకంగాను అలాగే వాళ్ళకి దశ అంతర్దశలు చక్కగా ఉన్నప్పుడు మటుకే వారు ఆయా వ్యాపార రంగంలో వెళ్తే చాలా సక్సెస్ఫుల్ అవుతే ఉంటారు. సో ఒక్కొక్క లగ్నాలు ఒక్కొక్క రాశులు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కట లగ్నం కర్కాటక రాశి వీరికి ఎలా ఉంటుందంటే వ్యాపారం, వీరేంటంటే ఇన్ జనరల్ కొద్దిగా గాంభీర్యం ప్రదర్శిస్తారు. కాకపోతే లోపల లోపల భయస్తులు వీరు. ఇక రాశి వాళ్ళు ఏంటంటే ఏమంటారు, మనకి ఎండ్రికాయ ఎలా ఉంటుంది, బయటికి చూడడానికి భయంకరంగా కనిపిస్తుంది, కానీ ఏ చిన్న సౌండ్ వచ్చినా కానీ అది నీళ్ళలో దాక్కుపోవడమో లేకపోతే ఇసుకలో లోపలికి వెళ్ళిపోవడమో ఇలాంటి తత్వం ఉంటుంది కదా. సో ఇలాంటి తత్వమే వీరికి కూడా కర్కట లగ్నము కర్కటక రాశి వారికి ఉంటుందన్నమాట. సో వీరు ఏంటంటే ముందరికి బాగానే వస్తారు, వ్యాపారం నేను చాలా చక్కగా చేసుకుంటాను, బాగానే నడుపుతాను అన్న సామర్థ్యంతో సాహసంతో ముందరకు వస్తారు.
కాకపోతే వీరికి కనుక శని భగవానుడు అంటే వీరికి సప్తమాధిపతి శనిశ్చరుడు అవుతాడు. అలాగే లాభాధిపతి కూడా మనకి శుక్రుడు అవుతాడు. కాబట్టి శుక్రుడు ధన ద్వితీయాధిపతి రవి అవుతాడు. కాబట్టి ఈ మూడు అన్నీ కూడా చక్కగా ఉండాలి, ఖచ్చితంగా చక్కగా ఉండాలి. అలాగే బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి ఖచ్చితంగా బుధుడు కూడా చాలా చక్కగా ఉండాలి. బుధుడు సరిగ్గా ఉన్నాడు లేదా ఈ 2, 3 మనం గ్రహాలు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ సరిగ్గా లేవు అని అంటే మటుకు ఖచ్చితంగా వీరు ముందరికి బాగానే అన్నీ పెట్టుబడి పెట్టేస్తారు, అన్నీ చేసేస్తారు, అంతా ముందరికి వెళ్తారు. తర్వాత తీరా కరెక్ట్ బిజినెస్ స్థాపించే టైం వచ్చేసరికి వెనుకంజ వేసేసి వీరితో పాటు ఎవరైతే పార్ట్నర్షిప్ చేసుకుందాము అని అనుకునే వారికి కూడా ఇబ్బందే కదా. మరి వాళ్ళు ఎన్నో ఆశలతోని వీరితో పాటు భాగస్వామ్యానికి వస్తారు. వీరు ఇలా చేసేసరికి వారికి కూడా నష్టమే కదా. సో ఇలాంటి తత్వం వీరికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీరికి ఏంటంటే వీరు ఈ చెప్పా కదా, ఈ చెప్పిన గ్రహాలు మట్టుకు ఖచ్చితంగా బాగా ఉండాలి. అలాగే వీరు ఏ రంగంలో అని అంటే వీళ్ళు చతుర్థాధిపతి అవుతాడు, శుక్రుడు లాభాధిపతి అవుతాడు. కాబట్టి రియల్ ఎస్టేట్లో లేదా ఇళ్ళ వ్యాపారంలో కాంట్రాక్ట్ బేసిస్లో ఇలాంటివన్నీ చేసుకుంటే కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే బుధుడు కూడా వీరికి చాలా బాగున్నాడు అని అనుకుంటే వీరికి తెలుపు వస్త్రాలన్నా లేకపోతే తెలుపు పదార్థాలైనా కానీ లిక్విడ్స్, స్పెసిఫిక్గా లిక్విడ్స్, అలాగే బ్లడ్కి సంబంధించిన అంటే ఏమంటారు ఇవి ఉంటారు కదా టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్స్ పెట్టే వాళ్ళు కూడా దీంట్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అన్నమాట. వీరు ఆ రంగంలో ఆ రంగాల్లో వీరు వ్యాపారం మొదలు పెడితే కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే తెలుపు అనుకున్నాము మనం, చంద్రుడు కాలపురుషాంగంలో చతుర్థాధిపతి అవుతాడు. సో ఎలాగంటే వీళ్ళకి మాతృస్థానం అంటే తను పుట్టిన స్థానంలో వీరికి చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వీరు కనుక తను పుట్టిన క్షేత్రంలో వీరి చంద్రుడు చాలా చక్కగా ఉండాలి, ఇది గమనించాల్సిన విషయం. మళ్ళీ వీరికి చంద్రుడు సరిగ్గా లేదు, చంద్రుడు నీచబడిపోయాడు, లేదా ఏ చంద్రుడు రాహుతో పాటు కేతుతో పాటు ఎక్కడ ఉన్నాడు అని అంటే మళ్ళీ వీరికి తాము పుట్టిన క్షేత్రంలో మటుకు ఖచ్చితంగా వీరికి వ్యాపారం చేయకపోవడమే చాలా మంచిది. అలా ఉండి వీళ్ళు రియల్ ఎస్టేట్లా లేదా ఇంకా కాంట్రాక్ట్ బేసిస్ ఇలాంటి రంగాల్లో ఎంటర్ అయితే మటుకు ఖచ్చితంగా మళ్ళీ పప్పులో కాలేయటము లేదా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడ డబ్బులన్నా ఇరుక్కుపోవడం ఇలాంటి అన్ని సంఘటనలు ఖచ్చితంగా వీరికి జరుగుతాయి. సో వీరు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే చెప్పా కదా, లోపల కొద్ది భయస్తులు ఎక్కువ, సాహసం ఎక్కువ చెయ్యలేరు వీరు. అన్లెస్ అండ్ అంటిల్ వీరికి చంద్రుడు, శుక్రుడు, శనీశ్వరుడు, గురువు వీళ్ళందరి సహకారము అలాగే బుధుడు కూడా సహకారం ఇస్తే కనుక వీరు ఖచ్చితంగా మంచి రంగాల్లో వెళ్ళొచ్చు. కాకపోతే ఆల్రెడీ చేసేసాము, మేము స్టార్ట్ చేసాము, మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనో లేకపోతే ఏ స్టార్టప్ బిజినెస్ ఏదో చేసాము. అయితే ఇంకోటి చెప్పుకోవాల్సిందంటే సాఫ్ట్వేర్లో కూడా చాలా చక్కగా ఉంటుంది. వీరు కనుక చంద్రుడు, శుక్రుడు చాలా మంచి ప్లేసెస్లో ఉన్నారు అని అంటే వీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇవి సరిగ్గా మనం చెప్పుకున్నాం, గ్రహాలు సరిగ్గా లేవు అని అంటే ఖచ్చితంగా వీరికి శుక్రుడు చాలా చక్కగా ఉండాలన్నా కదా. శుక్రుడు, బుధుడు ఈ 2 గ్రహాలు చాలా చక్కగా ఉండాలి. ఎందుకంటే చక్రం తిప్పేది ఈ 2 గ్రహాలు వీరికి. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేసుకోవాలనంటే శుక్రుడు కాబట్టి మహాలక్ష్మి ఆరాధన, కనకదార స్తోత్రం వీరు ఖచ్చితంగా ఆల్రెడీ చేసేసారు అని అంటే ఖచ్చితంగా రోజు కనకదార స్తోత్రం ఇంట్లో వినడం, లేదా మీరు ఎక్కడైతే వ్యాపారం పెట్టుకున్నారో అక్కడ కనకదార స్తోత్రం రోజు ప్లే చేసుకోండి. అట్లీస్ట్ మీరు చదవలేరు, అంత టైం మేము కేటాయించలేము అని అంటే ఖచ్చితంగా వ్యాపారంలో రాగానే మీరు అది యూట్యూబ్లో ప్లే చేసేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. అలాగే రోజు వినాయకుడు ఆరాధన, బుధవారం గరికతో వినాయకుడు ఆరాధన చేసినట్టయితే ఖచ్చితంగా వీరికి మంచి ఫలితాలు వస్తాయి.